అరే ఈ బొడ్డోడిని ఇక్కడే వదిలేసి రత్తాలు ఎక్కడికి వెళ్ళినట్టు? రత్తాలు రత్తాలు పోతరాజు ఇక్కడేం చేస్తున్నా? అదే అచ్చంగా ఆడుకుంటున్నావయ్యా, నీకెందుకయ్యా? రత్తాలు ఏ నువ్వు చేస్తున్న పని? నీకు బుద్ధి ఉందా? పెళ్ళయిందనివి, ఓ బిడ్డకు తల్లివి ఇలా అడ్డదారులు దొక్కుతుంటే రేపు పొద్దున్న నీ బిడ్డ బతికి ఏమవుద్ది? అసలు ఈ సంగతి అల్లుడు గారికి తెలిస్తే నిన్ను ఆ పోతరాజు గారిని నరికి పోగులు పెడతారు. నన్ను ఏం చేయమంటారు బాబు? నన్ను కట్టుకున్న మొగుడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తీగతి లేని దాన్ని నాకు నా బిడ్డకు అండగా ఉంటానని చెప్పి ఆ పోతురాజు నన్ను లొంగ తీసుకున్నాడు బాబు. పైగా ఓ ఎకరం నేల బోరింగ్ పంపు ఇస్తానని ఆశ పెట్టాడు బాబు. ఎంత పిచ్చిదానివి! కట్టుకున్న పెళ్ళానికి ఒక పూటకు అన్నం పెట్టడానికి టికానా లేనోడు నీకు ఎకరాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడే? పట్నం వెళ్ళి వస్తున్నారా అల్లుడు గారు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీ పేరుతో అమ్మాయి పేరుతో గుళ్ళు అర్చన చేయించి వస్తూ అదిగో ఆ సీనరీ చూసి ఆగిపోయా. పెద్దోడిగా చెబుతున్నాను, ఎప్పుడు మన ఇద్దరం చూసిన విషయం ఊళ్ళో వాళ్ళు కనుక చూశారంటే మన ఇంటి పరువు మర్యాద. పరువు మర్యాదల గురించి నువ్వు కాదు మాట్లాడాల్సింది. నీ వంకర బుద్ధి నాకు బాగా తెలుసు. వెళ్ళు. అది కాదలుడు, నిజం ఇయ్యాల కాకపోయినా అల్లుడు రేపైనా బయటపడుద్ది. అమ్మయ్యా వచ్చేసావంట్రా. నువ్వు జైలుకి వెళ్ళాక నా బతుకు ఎంగిలాకైపోయిందిరా. నా జీవితం ఆఖరికి ముచ్చోళ్ళ కంటే కనా కష్టం అయిపోయిందిరా కొడక. ఏం జరిగింది అసలు? ఏం జరిగిందా? నువ్వు రేపింగ్ కేసు మీద జైలుకి వెళ్ళావా? ఆ తర్వాత ఒరే కొడక, బజారు కుక్కలా అయిపోయిన నా బతుకుని నువ్వే నీ సెంట్రల్ జైలు తెలివితేటలతో నిలబెట్టాలరా. అంటే ఏంటి? ఆ సత్తిగాడి బుర్ర మీద పిచ్చ కొట్టుడు కొట్టి ఇంట్లో నుంచి బయటికి తరివేసి పవర్లన్నీ రివర్స్ చేసుకోవాలి. అర్థమైందా? ఏంట్రా ఆలోచిస్తున్నా? నువ్వు నాకు నాన్నగానే కాదు, అసలు మనిషిగా ఎందుకు పుట్టావా అని ఆలోచిస్తున్నా. రంగా చిన్నూర్మి, అడుగు తినే స్థితికి వచ్చినా నీ బుద్ధి మారకపోబట్టే నీలాంటి ఎదవ కడుపులో పుట్టి ఎదవలా పెరిగి ఎదవలా తిరిగి జైలుకి వెళ్ళాను నేను. అదే సత్యయ్య గారు లాంటి మంచి మనిషి కడుపును పుట్టుంటే మనిషిగా బతికేవాడి, ఈ ఊళ్ళో బావ పేరు నిలబెట్టేవాడి. నా కొడకరే, నువ్వు మారిపోయావురా. మారాను కాబట్టి నా తల్లి ముందు నా బావ ముందు కష్టపడి పనిచేసి మంచివాడిని నిరూపించుకోవడానికి వచ్చాను. రే యాదవా, ఏటాడుకుంటూ బతికే పులి అర్జెంటుగా ఏట మానేసి జపం చేసుకుంటుందండి అంటే ఎవరు నమ్మడరా? అలా నమ్మని రోజున ఇంత ఎంట్రీని తాగి చస్తాను. అవసరం లేదు బాబు. జీవితంలో ప్రతి మనిషి తప్పులు చేస్తానే ఉంటాడు. కానీ తప్పేదో ఒప్పేదో తెలుసుకున్నప్పుడే మనిషి మంచోడవుతాడు, జీవితాన్ని తెలుసుకుంటాడు, మనిషిగా మిగులుతాడు. అయ్యా, నా చెల్లికి జీవితాన్ని ఇచ్చిన మీ గొప్పతనాన్ని గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. అయినా చెప్తున్నాను, నేను ఎంత దుర్మార్గున్నో ఈ ఊళ్ళో ఏ చెట్టుని ఏ పుట్టనడిగా చెప్తుంది. అట్లాంటి నన్ను ఈ ఊరు కాదు కదా, ఈ ఇల్లు కూడా ఆదరించదండి. అంతెందుకు, నేను మారాను అంటే నా బావే కాదు, నా చెల్లి కూడా నమ్మదు. చూసారా, నేను వచ్చి ఎంతసేపు అయింది, ఎవరన్నా పలకరించారా? పొరపాటు పడుతున్నావు అన్నయ్య. నువ్వు బాగుపడాలనే మేమందరం కోరుకుంటున్నాం. రా అన్నయ్య, ఇంట్లోకి వెళదాం. వద్దులే అమ్మా. రంగా, బావా నన్ను క్షమించు బావా. లోపల పద పద. అన్నా పాయే కొడుకు చీయని పాయే. ఏంటని చూస్తున్నారు? ఒప్పండి. అప్పండయ్యా. కొడుకు నన్ను ఏంటి బాబు ఇది? ఈ డబ్బు మా చెల్లి నా చేతికి చేదైనా వ్యాపారం చేసుకోమందండి.
తన డబ్బు వాడుకునే అర్హత హక్కు నాకు లేదని ఎంత చెప్పినా వినలేదు. పైగా ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దండి. నా చెల్లి నా మీద అభిమానంతో చేసిన ఈ సాయం ఏ అనుమానానికి దారితీస్తుందో, నా వల్ల ఆమె బ్రతుకు ఏమవుతుందోనని భయంగా ఉందండి. అందుకే ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి. వద్దు బాబు, మంచిగా మారిన తోడబుట్టినోడికి ఓ చెల్లెలు సాయం చేయడంలో తప్పులేదు. ఈ డబ్బు నీ దగ్గరే ఉంచుకుని ఏదైనా వ్యాపారం చేసుకో, కష్టపడి పైకి రా, మేమందరం సంతోషిస్తాం. నన్ను ఆశీర్వదించండి. ప్రెసిడెంట్ గారు, ఈ ఏడు పంటలు చాలా బాగా పండాయి. అందుకే అమ్మవారి ఉత్సవాలు కూడా చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మా మామగారితో మాట్లాడి ఆయన సలహా కూడా తీసుకుని ఆయన చెప్పినట్టు చేయండి. మామగారంటే మన పోతురాజు గారేగా? చిచి కాదండి, సత్యయ్య గారు. అదేంటి బాబు, ఇది మన ఊరికి సంబంధించిన సంబరం. పక్కూరోడైన సత్యకు పెత్తనం ఇవ్వటం. ఎవరండి పక్కూరాడు? ఆయన నా సొంత మనిషి, నేను గౌరవించే మనిషి. ఉత్సవం ఆయన చేతి మీదుగానే జరగాలి. మీకేమైనా అభ్యంతరమా? అబ్బే అదేం లేదండి, అట్టాగే కానివ్వండి. అన్నా, ఇప్పటిదాకా నీకు ఇంట్లోనే పరువు లేదనుకున్నాను. రేపా సత్తయ్య పెత్తనంలో సంబరాలుగా జరిగితే ఇక ఈ ఊళ్ళో నీ పరువు గోయిందా. అందుకనే ఇక ఈ అరుగు వదిలేసి ఊరు బయట పొలిమేరులో సెటిల్ అయిపోయే ఏటే అంబే అంబే అని అడుక్కోవడం బెటర్. అస్సలు సంబరాలు జరిగితే కదరా. ఏందన్నా అర్జెంట్ పని ఉందంటే రత్నాలు ఇంటికి అనుకున్నాను. పొలాల కాడికి తీసుకెళ్తాను ఏంది? ఆ సత్యగాడు పొలంలో కాపలా పెడుకున్నాడు రా. ఇదే సరైన టైం. దేనికన్నా? ఓహో, కాళ్ళు పట్టుకొని బతిలాడుకుంటారుకా? నార్మల్గా చెప్పకుండా సంపడానికి. ఇక బా అన్న చంపుదాం అన్నా. కత్తితో కసక్కరం పొడి చంపుతాం అన్నా. సన్నాసి కత్తితో పొడిచానుకో ఆడ అరుస్తాడు, అందరికి తెలిసిపోద్ది. అందుకని పెద్ద బండరా తీసుకుని నెత్తి మీద వేసానుకో కైక్ మనకుండా సచ్చురుకుంటాడు. తగంటాం అన్నా. అన్నా అదైతే ఇక్కడ ఒక మంచి రాయి చూసుకుని పోదాం. ఏ అక్కడ రాళ్ళు టాకు దొరకవా? మన టైం బాగలేక దొరకకపోతేనో. అది పండరా. సరే ఎత్తుకు ఎత్తుకు. రే ఇది ఎట్టుంటదిరా? కుంకుడుకాయలు కొట్టుకోవడానికి బాగానే ఉంటదన్నా. లేకపోతే ఏంటన్నా, ఓ మనిషిని చంపాలంటే కనీసం అది అది కరెక్ట్. దాన్న ఇది నాయన దీన్ని నేను ఎక్కడ లేపగలను బాబు. అన్నా, నువ్వు ఇప్పుడున్న పొజిషన్ లో ఈ రాయినేందన్నా మనూరు కొండనే లేపగలవు. లేపు. కరెక్ట్. వెనక లేపు ఏందన్నా, ముందు లేపు. నువ్వు సాయం చేయరా. జాగ్రత్త రై. ఇక పదన్నా. రే నెల తక్కువ నా కొడక కళ్ళ మీద వేస్తాడు రా. కాళ్ళ ముందు పదన్నా. పద. నా యాలక బరువు నా నెత్తిన పెట్టి నువ్వు ములుగుతాడు రా. ఏదోలే అన్నా, నీ బాధ పంచుకున్నావని. ఎవరది? ఎవరంటే మాట్లాడరా? నేనే మామగారు. ఇదేంటి గారు ఎలపు నూరు ఇచ్చారేంటి? ఇవాళ నేను ఇక్కడే పడుకుంటాను గానీ మీరు ఇంటికి వెళ్ళండి. ఇక్కడ పడుకోవడం ఏంటి? మళ్ళీ అమ్మాయితో ఏమన్నా? అదేం లేదు, నేను ఇంకో 3 రోజులు ఇక్కడే పడుకోవచ్చు. సర్లేండి, ఇదిగో దుప్పటి పూర్తిగా కప్పుకోండి, చలి ఎక్కువగా ఉంది. అలాగే మామగారు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అదిగో మంచం కింద మంచి నీళ్ళు ఉన్నాయి. అలాగే. అన్నా జాగ్రత్త, జాగ్రత్త, కింద చూసినాడు. నెత్తి మీద నీ ఎంత బరువుంది, కిందకు చూస్తే ముందుకు పడతాను రా ముష్టి ముండా కొడక. బండ కనపడుతుంది, మనిషేడి. అన్నా అన్నా, పోయావా అన్నా? ఇంకా లేదురా, ఆడికంటే ముందు నేను పోయేట్టుగా ఉన్నా. అబ్బా అన్నా, కష్టాలు కోరుకున్నప్పుడే సుఖాలు దొక్కుతాయన్నా. బ్రహ్మంగారు ఏం చెప్పారంటే నీ పాడి
చిన్నగా సప్పుడు కాకుంటున్నాడు అట్టగా పందికొక్కల తిని తొన్న పొత్తుల పడుకున్నాడు అన్నట్టు తలెట్టుందో ఉందన్న దుప్పటి తీసి చూసొస్తా వద్దురా లేపడుగు అట్టాకే నోరు మీద చింపంచి నా కొడక నారాయణ 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 డాక్టర్ గారు మా అల్లుడు గారు మేజర్ ఆపరేషన్ చేయాలి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. తర్వాత దేవుడిదే. భయపడాల్సిన పని లేదు. వారం రోజుల్లో ఇంటికి తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్.